హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ఇవాళ మనం మర్డర్ ఇన్ మహిమ్ అనే వెబ్ సిరీస్ రివ్యూ చూద్దాం. విజయ్ రాజ్, అశుతోష్ రాణా, శివాని రఘువంశి మెయిన్ లీడ్స్ గా చేశారు. ఇందులో అశుతోష్ రాణా మనకి ఫెమిలియర్. ఈయన్ని మనం చాలా తెలుగు సినిమాల్లో చూసాం. ఇక ఈ మర్డర్ ఇన్ మహిమ్ అనే వెబ్ సిరీస్ ని జెర్రీ పింటో రాసిన మర్డర్ ఇన్ మహిమ్ అనే నోవెల్ నుంచి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. టోటల్ 8 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40 మినిట్స్ రన్ టైం ఉన్న ఈ వెబ్ సిరీస్ జియో సినిమాలో హిందీతో పాటు తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది గైస్. అసలు ఈ మర్డర్ ఇన్ మహిమ్ అనే వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు బేసిక్ ప్లాట్ ఏంటో ఒకసారి చూద్దాం. ముంబైలో మహిమ్ అనే ఒక లోకల్ రైల్వే స్టేషన్ లో ఒక టాయిలెట్ లో ఒక గే అతని మర్డర్ జరుగుతుంది. ఇంతకీ ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు, లాస్ట్ కి చేసిన వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేది స్టోరీ. అదంతా కాదు, ఇంతకీ ఈ సిరీస్ ఎలా ఉంది అంటే నాకు ఓవరాల్ గా ఇదొక గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా అని అనిపించింది గైస్. మోస్ట్లీ ఎంగేజింగ్ గానే ఉంది, నాకు బానే ఉంది, ఒకసారి చూడొచ్చు అని అనిపించింది. ఇక క్రైమ్ డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా నచ్చొచ్చు. ఎలాగూ ఈ వీక్ పెద్దగా చూడటానికి ఏ మూవీస్ ఆర్ సిరీస్ లేవు కాబట్టి ఒక 2 ఎపిసోడ్స్ ట్రై చేయండి. ఓకే అనుకుంటే మీరే ప్రొసీడ్ అవుతారు. కానీ ఈ సిరీస్ ని ఫ్యామిలీతో అంత ఇదిగా చూడలేరు. ఈ సిరీస్ కాన్సెప్ట్ అండ్ కొన్ని సీన్స్ కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ కూడా అందరికి కనెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఇది LGBTQ వాళ్ళ మీద ఉంటది. ఇక ఈ వెబ్ సిరీస్ లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ ఏది రివీల్ చేయలేదు. ఇక ముందుగా పాజిటివ్స్ మాట్లాడుకోవాలంటే ఈ సిరీస్ కొంచెం కొత్తగా, కొంచెం డిఫరెంట్ గా, మనం ఎప్పుడు చూడని కాన్సెప్ట్ తో ఉంటది. ఏంటి ఇండియాలో ఇలా ఉందా, ఇలా కూడా ఉంటారా అనేలా కొన్ని సీన్స్ ఉన్నాయి. LGBTQ వాళ్ళ మీద మనకుండే పర్సెప్షన్ అండ్ కొన్ని సీన్స్ ఎమోషనల్ గా ఉన్నాయి. సినిమాకి మేజర్ ప్లస్ యాక్టర్సే అని చెప్పాలి. మెయిన్ లీడ్స్ అయిన పోలీస్ ఆఫీసర్ శివాజీరావు జెండేగా చేసిన విజయ్ రాజ్ చాలా నేచురల్ గా రియల్ పోలీస్ ఆఫీసర్లు ఇలానే ఉంటారు కదా అనేలా చేశారు. బాగా పర్ఫామ్ చేశారు. మరో పక్క రిటైర్డ్ జర్నలిస్ట్ గా చేసిన అశుతోష్ రాణా పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ASI రబనీగా చేసిన శివాని రఘువంశి అండ్ మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి. విజయ్ రాజ్ అండ్ CBI లో చేసిన శివాజీ సతం మధ్య ఉన్న ఫాదర్ అండ్ సన్ సీన్స్ బాగున్నాయి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే డిస్కషన్స్ అండ్ ఎమోషన్స్ ని బాగా చూపించారు. ఇక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రివిలేషన్ బాగుంది. BGM అండ్ సినిమాటోగ్రఫీ కూడా మోస్ట్లీ బాగుంది. ఇక నెగిటివ్స్ అంటారా, కొన్ని సీన్స్ కన్వీనియంట్ గా ఉన్నాయి. వీళ్ళేంటి ఇంత ఈజీగా చేస్తున్నారు అన్నట్టుగా, ఇంకా అక్కడక్కడ స్లోగా కూడా ఉంది. ఇక ఇలాంటి కొన్ని నచ్చనివి పక్కన పెడితే క్రైమ్ డ్రామాస్ ని ఇష్టపడే వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ నచ్చొచ్చు. మోస్ట్లీ ఎంగేజింగ్ అని అనిపించింది గైస్. ఓవరాల్ గా ఈ సిరీస్ ని అయితే ఒకసారి చూడొచ్చు. ఇక ఇది మన ఈ సినిమా వ్యూ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.